హాయ్ ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు 19వ తేదీతో ముగుస్తూ ఉన్న నేపథ్యంలో 20వ తేదీ నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని అయితే కల్పిస్తామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన అయితే చేసిందండి. ఆ ప్రకటన మేరకు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 19న ముగియనున్న నేపథ్యంలో సర్వదర్శన ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఇతర అధికారులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలారావు గారు సమీక్షించి పలు విషయాలనైతే వెల్లడించారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్డి టోకన్ల జారీ శుక్రవారం ముగిసే అవకాశం ఉందని, ఈ నెల 20వ తేదీ నుంచి సర్వదర్శనం కోరే భక్తులకు 19వ తేదీన తిరుపతిలో సాధారణ ఎస్ఎస్డి టోకన్ల జారీ చేయరని, భక్తులు సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించి నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని, 19న ఆఫ్లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయరని, 20వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోటోకాల్ భక్తులకు మినహా మిగిలిన వారికి విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేశామని, ఈ కారణంగా 19వ తేదీన విఐపి బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సులు లేఖలు స్వీకరించారని ఈవో గారైతే పేర్కొన్నారండి. సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జేఈఓ వీరబ్రహ్మం, కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ మణికంఠ, ఐటీజీఎం శేషారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితర అధికారులైతే పాల్గొని 20వ తేదీ నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని, భక్తులు నేరుగా కీ కాంప్లెక్స్ కు వెళ్లి ఈ మేరకు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటూ శ్రీవారి భక్తులకు కీలక సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని 20వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని అయితే సర్వదర్శనం చేసుకోండి.